ఈ షెర్ల నీళ్ళు వాడుకోవాల్సి వస్తుంది. మేము మా నలుగురు పిల్లల్ని పెట్టుకొని షెర్ల స్నానాలు చేయించుకోవాల్సి వస్తుంది. ఇంటి దాకా ఎట్లున్నాయో నల్ల కలెక్షన్, మాకు కూడా ఇంటి దాకా నల్ల కలెక్షన్ కావాలని కోరుకుంటున్నాను. అదే ఎన్నిసార్లు చెప్పుకోవాలి బాధలు, ఎన్నిసార్లు హాయ్ వివర్స్, ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని షామీర్పేట ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దమ్మ కాలనీలో ఉన్నాం. ఇక్కడ పలు సమస్యలు ఉన్నాయని చెప్పేసి ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు. ఆ సమస్యలు ఏందో వారిని అడిగి తెలుసుకుందాం. నా పేరు డీజే నరేందర్ ప్రసాద్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా షామీర్పేట మండలం పెద్దమ్మ కాలనీ. ఇది ఇప్పుడు నూతనంగా ఏర్పడిన 300వ డివిజన్. ఇది అయితే ఈ కాలనీ ఏదైతుందో 4 లేఅవుట్లలో గత 25 సంవత్సరాల ముందు ఈ కాలనీ ఏర్పాటు చేయడం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. సో ఈ లేఅవుట్లన్నింటిలో కూడా అప్పుడున్న రెవెన్యూ మినిస్టర్ కావచ్చు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే దేవేందర్ గౌడ్ కావచ్చు, తర్వాత వచ్చిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ ప్రభుత్వాలు కావచ్చు, ఇక్కడ కాలనీ ఏర్పాటు చేసుకోవడానికి లేఅవుట్లుగా చేసి వాళ్ళు ఉన్న పథకాల వారీగా వాళ్ళకు ఇళ్ళ పట్టాలు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఈరోజు ప్రధాన సమస్య ఏంటంటే, స్వాతంత్రం వచ్చి దాదాపు 78 సంవత్సరాలు గడిచినా కానీ ఇక్కడ నివసిస్తున్న స్థానికులకు మౌలిక సదుపాయాలైనటువంటి నీటి సౌకర్యం లేదు, విద్యుత్ దీపాలు లేవు, కనీసం రోడ్లు లేవు, మురికి కాలువలు లేవు. ఇప్పుడు మీరు చూశారు, ఇక్కడ నీళ్లు లేక షామీర్పేట చెరువులోనే నీళ్లను వాడుకోవడం పరిస్థితిలో ఉన్నారు. కరెంటు స్తంభాలు లేవు, దాదాపు 2-3 సంవత్సరాలు అయిపోతుంది, ఇక్కడ ఇంకా కూడా మెయింటెనెన్స్ లేదు అని ఇక్కడ స్థానికులు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ జిక్యాబీ గారు అంటున్నారు, ఇక్కడ బోర్ వేశారు, దానికి మోటార్ కనెక్షన్ ఇచ్చారు, దాంట్లో నీళ్లు రావు, అది మోటార్ ఖరాబ్ అయితే మెయింటెనెన్స్ కూడా లేదు, కనీసం హ్యాండ్ పంప్ లాగా పెడితేనన్నా దీన్ని వాడుకుంటాము, 3 రోజులకు ఒకసారి గ్రామ పంచాయతీ వాళ్ళు ఇచ్చే నీళ్ళు 3 రోజులకు 4 రోజులకు ఒకసారి వస్తున్నాయి నీళ్ళు, అవి ఒక డ్రమ్ము నీళ్ళు కూడా రావు సరిగ్గా అనే ఇలాంటి సమస్యలు ఉన్నాయి. ఇక్కడ బస్సు సౌకర్యం కానీ ఇట్లాంటివన్నీ మనం ఎన్నోసార్లు మనం గత గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్కి మారిన సందర్భంలో కమిషనర్ జ్యోతి గారిని కలిసి మనం అనేక సమస్యల మీద వాళ్ళకు క్షుణ్ణంగా ఇక్కడ వివరించడం జరిగింది. తేదీ 8/9/2025 రోజున వాళ్ళకి కలిసి ఇక్కడ ఇండ్లను గుర్తించాలని, ఇంటి నంబర్ల వారీగా వాళ్ళ సమస్యను గుర్తించాలని, వాళ్ళ ట్యాక్సులు వసూలు చేయాలని, తర్వాత వర్షాకాలంలో ఇక్కడ దోమలు కానీ ఇట్లాంటి అన్ని సమస్యలను గుర్తించి వీటికి సరైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని జ్యోతి గారిని కలిసి ఇక్కడ స్థానికులైన మనమ్మ గారి, ఇక్కడ ఉండే వీళ్ళందరితోటి రమేష్, భూమయ్య, వసంత, మోహన్ వీళ్ళతో కలిసి కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఇక్కడ ఇప్పటి వరకు లేదు, వీళ్ళే గుంతలు తవ్వుకొని రింగులు పైపులు వేసుకొని దాంట్లోకి వదిలే పరిస్థితి ఉంది. కొన్ని అయితే డైరెక్ట్ షామీర్పేట చెరువులకే కలిసే పరిస్థితి ఉంది. షామీర్పేట నీళ్ళు కంటామినేషన్ జరుగుతున్నాయి. షామీర్పేట చెరువు వర్షాధారంతో నిండే చెరువు అది. షామీర్పేట చెరువులో బర్రెలు, గొర్రెలు, అదేవిధంగా మత్స్యకారులు దాని చెరువును మత్స్య సంపద కోసం వాడుకున్న పరిస్థితి. ఆ చెరువు నీళ్ళు కూడా కంటామినేషన్ అవుతుంది, మరొక మూసీ నదిలాగా కాబోతుంది, మరొక ట్యాంక్ బండ్లాగా కాబోతుందని ఎన్నోసార్లు మండల తహసీల్దార్కి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్లకి, జాయింట్ కలెక్టర్లకి కూడా మన డ్రోన్ కెమెరాల ద్వారా రికార్డ్ చేసి FTLని గుర్తించి అక్కడ నీళ్ళు కలుషితం కాకుండా సరైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే దాని మీద మనం కలెక్టర్ ఆఫీస్ లెవెల్లో కూడా ఇవ్వడం జరిగింది. ఈ సమస్యల మీద మనం తుంకుట మున్సిపల్గా మారింది, ఇప్పుడు మేడ్చల్ మల్కాజ్గిరి జోన్లోకి వచ్చింది. ఇక్కడ ఇప్పుడు కొత్తగా వచ్చిన డిప్యూటీ కమిషనర్ వసంత గారు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ దృష్టికి కూడా ఒక స్థానికంగా షామీర్పేట గ్రామ పంచాయతీ మీద ఉన్న సమస్యలు చెప్తూనే ఇక్కడ ఇట్లాంటి సమస్యలు నేను వాళ్ళ దృష్టికి తీసుకోవడం కూడా జరిగింది. సో మేమేమంటున్నామంటే, ఇక్కడ పాఠశాల కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, అంగన్వాడీ చదువుకునే పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వడానికి అక్కడ ఒక బిల్డింగ్ లేదు, ఒక అద్దె భవనంలో జరుగుతుంది అది. సో ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళు కూడా అందులో అక్కడికి వెళ్ళాల్సిన పిల్లల్ని చదివించాలి. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా విద్య మీద ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి ఇలాంటి అన్ని సమస్యలని ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఇంకా కంప్లీట్గా ఇది గ్రేటర్ హైదరాబాద్లో కలవాల్సినంత అర్హత లేని ఈ ప్రాంతం అని గుర్తించాలని చెప్తూ ఇక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాల్సిందే ఖచ్చితంగా. ఇక్కడ ఉన్న వర్ణాతీతం, ఇక్కడ ఉన్న ప్రదేశంలో మురికి నీళ్ళు కావచ్చు, ఇవన్నీ నీటిపారుదల వసతులు కానీ ఎలాంటి సదుపాయాలు లేవు. ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరగకముందుకే మున్సిపల్
కార్పొరేషన్ల ఎలక్షన్ జరగకముందుకే ఇప్పుడు నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి. ఈ సందర్భంలో అందరూ వస్తాం, ఓట్లు వేయించుకుంటారు, కానీ ఇక్కడ సమస్యలు మాత్రం అక్కడనే ఉంటాయని ఇక్కడ స్థానికులు ఇప్పటిదాకా ఆరోపించారు. మీరు అందరూ చూస్తారు అది. సో మేమేమంటున్నాం అంటే నిరంతరంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మా కార్యవర్గ సభ్యులు కానీ మా నాయకులు కానీ అప్పుడు చాడా వెంకటరెడ్డి గారు ఇక్కడ వచ్చి గుడిసెలు వేపించడం జరిగింది. వీళ్ళలో చాలా మట్టుకు మంది ఒక ఇళ్ల పట్టాల స్థలాలు పొజిషన్లు చూపించాలని ఇక్కడ అప్పుడు జిల్లా సెక్రటరీ డీజీ సాయిల్ గౌడ్ గారు కావచ్చు, అక్కడ జిల్లా ఇన్ఛార్జ్ బాలమల్లేష్ గారు కావచ్చు, అప్పుడు కార్యవర్గ సభ్యులు నారాయణ గారు కావచ్చు, తర్వాత చాడా వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఈ సమస్యల మీద కొట్లాడడం జరిగింది. దాని ఫలితంగానే ఈ ఇల్లు ఇక్కడ ఉండడం జరిగింది. సో ఇకనైనా ఇన్ని సంవత్సరాలు కాలనీ ఏర్పడి దాదాపు 25 సంవత్సరాలు జరుగుతున్నా కానీ ఈ మౌలిక సదుపాయాలు అనేది ఇంకా సంపూర్ణంగా జరగలేదు. కాబట్టి మేము కూడా ఇక్కడ ఒక విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడ స్థానిక ప్రజలకి మీరు కూడా ఎవరు మీకోసం కొట్లాడుతున్నారు అనేది గుర్తుంచుకోవాలి. మీరు కూడా ఇక్కడ ఎవరు మీ పక్షాన్ని నిలబడుతున్నారు అనేది గుర్తుంచుకోవాలి. ఎలక్షన్లు వస్తున్నాయి పోతున్నాయి, వార్డు మెంబర్లు సర్పంచ్లు గెలుస్తురు పోతురు, కార్పొరేటర్లు గెలుస్తురు పోతారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మండల్ సెక్రటరీగా ఇక్కడ మేము మీకు విజ్ఞప్తి చేసేదంటే ఇక్కడ స్థానిక ప్రజలైన మీరు ఇక్కడ కష్ట నష్టాలు కానీ మీరు అనుభవించేటోళ్ళు, ఇక్కడ వార్డు మెంబర్లు కానీ వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళ ద్వారా పని చేయించుకోవాలన్నా కానీ ప్రశ్నించే గొంతుకు ఉండాలి. కాబట్టి మీరు పార్టీ సభ్యులుగా కొనసాగితేనే అవి సాధ్యమవుతుందని నేను మీకు విజ్ఞప్తి చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ 2026 సభ్యత్వానికి మీరందరూ కూడా సిద్ధం కావాలని, పోరాడే పార్టీ ఎర్రజెండాకు మీరు మద్దతుగా ఉండాలని, వ్యక్తులు కాదు ఇక్కడ ముఖ్యం, సిద్ధాంతం, వాళ్ళు చేస్తే పని ప్రాధాన్యతను మీరు గుర్తించి మీ కష్ట నష్టాల్లో మీరు ఉండే వాళ్ళని మీరు గుర్తించి మీ సమస్యలను మీరే తీర్చుకోవాలి. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఆశపడొద్దు, భంగపడొద్దు. ఇకనైనా ఇప్పుడైతే ఎవరైతే అధికారులు ఉన్నారో ఇప్పుడు నేను మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ ఎలక్ట్రిసిటీ వింగ్ సూపర్వైజర్ తోటి ఏఈ గారికి డిఈ గారికి కూడా ఫోన్లు చేస్తాం. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జు కమిషనర్ గారు కూడా మేము ఒక లెటర్ ద్వారా పంపిస్తాము. ఎంత తొందరగా సాధ్యమైతే అంత తొందరగా ఇది పరిష్కారం చేయాలని, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తాను. నా పేరు స్వాతి. నేను ఇక్కడ ఇల్లు కొనుక్కున్నా షామీర్పేటలో. నీళ్ళు వచ్చినాయి, మొత్తం మా ఇల్లు నీళ్ళలో మునిగిపోయింది. నాకు ఉండడానికి ఇల్లు లేదు. నాకు ఎక్కడైనా ఇల్లు చూపియండి. అది తీసుకోండి, మీరు ఏమైనా చేసుకోండి, నాకు ఎక్కడైనా ఇల్లు చూపియండి. నీళ్ళకు కూడా చాలా ఇబ్బంది ఉంది. బోర్ ఊకోకే పాడైపోతాయి. ఎన్నిసార్లు పైసలు వేసుకుంటాం? ఒకసారి వేస్తాం, 2 సార్లు వేస్తాం. అది గవర్నమెంట్ది, వాళ్ళు వచ్చి చేపియాలా, లేకపోతే ట్యాంక్ అయినా కట్టిండి, బోర్ అని వేపిండి, ఏదైనా చెప్పిండి. నల్లలు రావు, స్ట్రీట్ లైట్లు లేవు, పిల్లలు ఉంటారు, పాములు తిరుగుతాయి. ఎన్నిసార్లు అడగాల, ఎంతమందిని అడగాల? వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు, ఏం చెయ్యరు. ఎవరైనా వచ్చి చూసి చేసి పోండి అంతే. ఇంకా అంతమించి ఎవ్వరు రాలేదు ఇప్పటివరకు, ఎవ్వరు రాలేదు. అందరు వాళ్ళ అవసరాలు ఉంటే ఏడ తెల్లగా ఉంటే ఆడికి వస్తారు, ఆడ నుంచి అటే వెళ్ళిపోతారు. మా దాకా ఎవరు రారు, మా దాకా ఎవరు మాట్లాడరు. 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలకు ఎక్కువనే. ఆయనకు చెప్పి పిచ్చి లేచిపోతుంది. ఆయన అంటాడు వేస్తామ్మా, వాళ్ళు ఎవరేం చెప్తలేరమ్మా అని ఆయన అంటాడు. ఎవరిని అడగాల మరి? ఇప్పుడు ఆయన వస్తున్నాయి అని అంటున్నాడు. మొన్న నెల రోజులకి మొత్తం డ్రైనేజ్ నీళ్లు. మేమేం తాగాల? ఇప్పుడు ఇప్పుతాడు, ఒక 20 నిమిషాలు ఇప్పుతాడు. అది తాగానికే పట్టుకోవాలా, వాడుకునికే పట్టుకోవాలా? సన్నగా వస్తుంది వారంలో 2 సార్లు. అది కూడా ఎందుకు మరి? అవి కూడా ఇప్పకపోతే అయిపోతుంది కదా. మరి వాడుకోవడానికి లేవు, తాగడానికి లేవు, మరి బతకడానికి లేవు, ఇంకెందుకు మరి? ఇక మీరు అధికారులు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటి. ఇంటి దాకా వస్తారు, అడుగుతారు, వేసిపో, ఇచ్చిపో, చేసిపో, అన్నీ చేస్తాం, అన్నీ చూసాం. అదే ఎన్నిసార్లు చెప్పుకోవాలి బాధలు, ఎన్నిసార్లు చేయాలి? ఒక్కసారి చెప్తే బాగుంటుంది, ఊకొక చెప్తే ఎట్లా? నా పేరు మంగ, షామీర్పేట పెద్దమ్మ కాలనీలో ఉంటా. నాకు నల్ల లేదు, చాలా రోజులు 15 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటా. 15 సంవత్సరాల నుంచి ఇల్లు కొనుక్కొని కట్టుకున్నా. నేను అప్పు చేసి కట్టుకున్నా. నల్ల లేదు, అప్పటి నుంచి నల్ల కలెక్షన్ ఇమ్మంటే ఇస్తూనే లేరు. ఆడుందా చర్చి దగ్గర ఉంది నల్ల కలెక్షన్, ఆడికైనా ఇమ్మంటే ఇస్తూనే లేరు. పైసలు పెట్టి పైపులు వేసుకున్నాం, కలెక్షన్ ఇమ్మంటే ఇయ్యను అని మాట్లాడుతుండు. ఏమైందో ఆ పైపు కొంచెము మాకు తెలియక కొంచెము దొడ్డు తెచ్చుకున్నాము పైపు. ఆ పైపు దొడ్డుకున్నా కానీ ఆయన సన్న పైపుతో నల్ల కలెక్షన్ ఇస్తే మేము జాయింట్ చేసుకుంటాము కదా, దానికి సన్న పైపుతో ఇస్తే అట్లా ఇయ్యడు. అందరికి ఇంటింటికి ఒక్కొక్కరు నల్ల కాకపోతే పైసలు తీసుకొని కూడా 2 నల్లలు ఇస్తాడు ఒక్కొక్కరికి. మాకు నల్లలు కలెక్షన్ ఇవ్వమంటే ఇస్తలేడు. ఎన్నిసార్లు అడిగినా డీడీ కట్టమంటే డీడీ కూడా కట్టి వస్తారు. నాకు నల్ల కలెక్షన్ అయితే ఇయ్యి అంటే ఆ పైపు దొడ్డుది ఉంది, సన్నది తెచ్చుకొని నువ్వు సన్న పైపుతో కలెక్షన్ ఇయ్యి, మేము జాయింట్ చేసుకుంటాం దాన్ని. ఇప్పుడు కొనుక్కొచ్చుకుంది వేస్ట్ అవుతుంది పైపు అంత దొడ్డుది. సన్న పైపుతో కలెక్షన్ ఇస్తే మేము ఆడ జాయింట్ చేసుకుంటాం కదా పైపుకు అని చెప్తే చెయ్య మీరు సన్నది తెచ్చుకుంటే ఇస్తా, లేకుంటే లేదని 2-3 సార్లు అన్నాడు. ఇక కట్టాలి మేము, ఆయన ఇస్తలేడని మేము డీడీ కట్టేస్తలేదు. ఇక కట్టడాలు చేయలేదు. చాలా ఇబ్బంది అవుతుంది మాకు. 15 సంవత్సరాల నుంచి నీళ్ళకి అయితే చాలా ఇబ్బంది అవుతుంది. అది ఉన్న ఒక బోర్ కాడ అందరు పట్టుకుంటారు, అందరికి బోర్లు ఉన్నాయి, బస్సులో నల్లలు కూడా ఉన్నాయి. మాకైతే లాస్ట్కున్న వాళ్ళకి నల్లలు లేవు, ఏం లేవు.
ఖరాబ్ అయినా కోత చేపించుకుంటా ఉంటాం దాన్ని. చేపించిన కోత అందరు పట్టుకుంటారు. ఇక్కడ మున్సిపల్ సిబ్బంది ఇక్కడికి వస్తారా క్లీన్ చేయడానికి? ఎవ్వరు రారు, ఇటు ఎవ్వరు రారు. ఎప్పుడైనా పండుగలు పబ్బాలు అయితే కూడా రోడ్డు మీదనే, మెయిన్ రోడ్డు మీదనే సాఫ్ చేసుకుంటారు, అటకనే అంటే పోతారు. ఇక్కడ ఏం దాకా రానే రారు. ఎవరన్నా కాలేజీలు పెద్ద పెద్ద వాళ్ళు వస్తే కూడా కాలేజీకి పోతారు. ఒక్కోసారి పెద్దమ్మ ఈడ మీటింగ్ అవుతుంది, ఎవరన్నా వస్తే కూడా ఎప్పుడో ఒకసారి వస్తే 2-3 సార్లు మల్లారెడ్డి వచ్చి నేను పెద్దమ్మ కాలనీ దత్తత తీసుకుంటా, అది తీసుకుంటా అని చెప్పిండు. ఇప్పుడు ఏది పట్టించుకుంటలేరు, మున్సిపాలిటీ అయిపోయింది కదా, ఇప్పుడు ఎవరు పట్టించుకుంటలేరు, వస్తలేడు కూడా. ఏమైనా పండుగలు పబ్బాలు అయితే కూడా ఆ మొత్తం సేవలు చేసుకుంటే ఆ రోడ్డు పోంటే పోతారు, కానీ ఇక్కడైతే ఏం దాకా రానే రారు. ఇక ఉన్నట్టో మేము లేనట్టో, మేము పుట్టి పెరిగిన వాళ్ళం ఈ ఊరే మా శామర్పేట, మేము పుట్టి పెరిగింది. ఇన్ని రోజుల నుంచి ఇక్కడనే ఉంటున్నాం. మాకు ఏది నల్ల కలెక్షన్, ఇంక ఈ రోడ్డు కూడా లేకుండే, మట్టి రోడ్డు కూడా లేకుండే. పైసలు పెట్టి మేమే ఒప్పించుకున్నాం మీ మట్టి రోడ్డు ఈయన దాకా. ఏది ఉన్నా కానీ ఆ సీసీ రోడ్డు దాకానే చేస్తారు, పోతారు. నల్ల కలెక్షన్ ఆన్ దాకానే ఉంది, సీసీ రోడ్డు దాకానే, ఆ రోడ్ ఆన్ దాకానే ఉంది. మాకు నల్ల కలెక్షన్ లేదు, రోడ్డు లేదు. ఎన్నిసార్లు చెప్పినా ఈ ఓట్ల గురించి వచ్చినప్పుడు మొత్తుకుంటాం, చేపిస్తాం, ఇంక గెలవంగానే చేపిస్తాం. వాళ్ళు గెలుస్తారు, వాళ్ళు ఆటే మళ్ళీ రానే రారు. మా బాధలు పట్టించుకోరు. ఇక పోతే మేము ఇంట్లో కాడికి పోవాలి, 2-3 సార్లు తిరగాలి. ఇక మేము సపడా ఊకోవాలి. ఇంత పట్టించుకోరు. ఇప్పుడు ఎండాకాలం ఇక మస్తు ఇబ్బంది. ఎండలు ఎట్లా కొడుతున్నాయి చూడు. శివరాత్రి వెళ్ళి ఇప్పుడు 15 రోజులు కూడా కాలే, ఎండలు ఎట్లా కొడుతున్నాయి చూడు. ఏది ఉండాలన్నా చచ్చిపోవాలన్నా తెలియదు. ఈ ఎండకు కానీ నీళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుంది మాకు. ఈ రోడ్డు లేకున్నా సరే ఆ నీళ్ళన్నా కావాలని కోరుకుంటున్నాం మేము. మాకు నల్ల కలెక్షన్ ఇంటి దాకా కావాలి. మాకు ట్యాంకర్లు పెట్టి ఓపించుకుంటాయి మొత్తం. ఆ నీళ్ళు కూడా వాళ్ళు చెర్ల నీళ్ళు, బాయిల నీళ్ళు తెచ్చిపోతున్నారు ట్యాంకర్లతో ఓపించుకుంటే పైసలతోటి. ఎవరికి చెప్పుకోవాలి, ఏం చేయాలి? నల్ల కలెక్షన్ మాకు కావాలి ఇంటి దాకా. నల్ల కలెక్షన్ అందరికి ఇంటి దాకా ఎట్లున్నాయో నల్ల కలెక్షన్ మాకు కూడా ఇంటి దాకా నల్ల కలెక్షన్ కావాలని కోరుకుంటున్నాం మేము. నా పేరు జ్యోతి, ఇక్కడ శామర్పేట పెద్దమ్మ కాలనీ నుంచి మాట్లాడుతున్నా. ఇక్కడ నీళ్ళ కలెక్షనే కానీ, కరెంటు తంబాలే కానీ తంబాలు లేవు, కరెంటు లేదు. ఇక్కడ రోడ్డు కూడా చక్కగా లేదు. మాకు నీళ్ళ కలెక్షన్ నల్ల లేమంటే కూడా శామ్ మాకు ఇస్తూనే లేడు, కలెక్షన్ ఇస్తలేడు. ఆ పైపులు కొనుక్కొచ్చుకొని కూడా మేము అనవసరంగా ఆడ కట్టి పాడేసుకున్నాము. ఆయన కలెక్షన్ లేమంటే ఇయ్యడు, చేయడు. మాకు నీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఈ షెర్ల నీళ్ళు వాడుకోవాల్సి వస్తుంది. మేము నా 4 పిల్లల్ని పెట్టుకొని షెర్ల స్నానాలు చేయించుకోవాల్సి వస్తుంది. ఆ బాధ నేను వాడలేక నేను మోటారు చేపిస్తూ ఉంటే ఇక్కడ ఉన్న కాలనీలో ఉన్న వాళ్ళు అందరు పట్టుకుంటారు, కాల్చి పాడేస్తారు బోర్ని. మేము చేపిస్తాము. మా ఆయన 2-3 సార్లు చేయించాడు, అయినా కానీ డబ్బులు ఎవరు చేస్తలేరు. ఆ బాధ ఏగలేక నేను ఆ మోటార్ పాతది గవర్నమెంట్ మోటార్ తీసి పక్కకు పెట్టి నా మోటార్ నేను తెచ్చుకున్నా. ఒకనాడు మా ఆయన 7,500 పెట్టి మోటార్ చేయించిండు, ఒకనాడు 600 పెట్టి కరెంట్ కాయలు తీసుకొచ్చేసిండు, ప్లగ్గులు తీసుకొచ్చేసిండు, ఒయ్యిరు తీసుకొచ్చేసిండు. ఇవన్నీ వేసినా కానీ ఇక్కడ ఈ కాలనీలో ఉన్న వాళ్ళకి మాత్రం ఇంత కూడా నియత లేదు. ₹1 ఇవ్వట్లేరు. మా పైసలతో మేము చేయిస్తే మాత్రం అందరు పట్టుకుంటారు, చేస్తారు. కానీ ఇప్పుడు కూడా నేను కొత్త మోటార్ తెచ్చుకొని పెట్టుకున్నాక కూడా ఇప్పుడు కూడా మాతో గొడవ చేస్తున్నారు. నేను ఇంత మంచిగా ఏగలేక ఈ నీళ్ళ బాధలకు నేను ఏగలేక నేను కొత్త మోటార్ తెచ్చుకొని వేసుకుంటా కూడా ఇక్కడ ఈ కాలనీలో ఉన్న వాళ్ళు నాతో లొల్లి పెట్టుకుంటారు నాకు నీళ్ళు కావాలని. ఇక ఎండాకాలం వస్తే ఇంకా చాలా కొట్టుకున్న వరకు అవుతుంది. మాకు ఇక్కడ నీళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి ఎవరైనా ఉంటే మాకు హెల్ప్ చేయండి. ఇక్కడ నీళ్ళకు, కరెంటుకు, దానికి దీనికి హెల్ప్ చేయమని అడుగుతున్నాను నేను. ఇక్కడ ఈ అధికారి రాలేడు, ఏ అధికారి వచ్చి మా దిక్కు చూస్తలేడు, చేస్తలేడు. కొంచెం వచ్చి ఆ అధికారులు ఉన్న వాళ్ళంతా కొంచెం వచ్చి ఇక్కడ మా దాకా వచ్చి చూస్తే మా బాధలు ఏందో తెలుస్తాయి కదా వాళ్ళకు. వాళ్ళు అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు. 2 అంతస్తులు 3 అంతస్తులలో ఉన్న వాళ్ళకి వాళ్ళు కనబడతారు, కానీ మేము ఇక్కడ కాలనీలలో బతికేటోళ్ళు మేము కనబడతలే, వాళ్ళకి చేస్తలేము. కొంచెం ఇక్కడ దాకా వచ్చి మా బాధలు చూడాలని మేము కోరుకుంటున్నాం. అంజమ్మ, ఇక్కడ మేము పిల్లలు ఉన్నారు. ఫస్ట్ నేనే కొనుక్కున్నా, నాకు రాలేదు ప్లాటు. వచ్చింది అక్కడ దిక్కు వచ్చింది. అది కంకరమిచ్చిని తవ్వ నడుస్తుంది ఇట్లా రోడ్డు, అది ఆన్నే ఉంది, అడవిలో ఉంది, ఆనే ఉంది. నేను ఇక్కడ పైసలు పెట్టి కొనుక్కున్న, అప్పు కొనుక్కున్న. ఇక్కడ నీళ్ళ సౌలత్ లేదు, కరెంటు ప్రాబ్లం ఉంది, చాలా ఇబ్బంది. చిల్లర నీళ్ళు పట్టుకొని మేము ఆడకం చేస్తున్నాం అయ్యా. మా పిల్లలకి బాల్బాడీ స్కూల్ లేదు, ఏది లేదు. పోవాలన్నా రావాలన్నా చీకట్లో రావాలంటే కూడా భయంకరం అవుతుంది. ఇక్కడ ఒక సీసీ కెమెరా లేవు, దొంగలు కూడా పడిపోతున్నారు. మేము దర్వాజాలు పెట్టుకొని కూడా సప్పుడాకుంటున్నాం, కానీ ఎవరికి చెప్పలేకపోతున్నాం. ఎన్నిసార్లు బోర్ ఖరాబ్ అయితే కూడా చేయించుకొచ్చిండు మా అబ్బాయి, కానీ పొక్కలు కూడా పట్టుకోలేదు. ఇగో చేపించిన బిల్లులు కూడా మోటార్ దించి బాగా లేకపోతే కూడా 10 సార్లు చేయించుకొస్తే కూడా ఎవరు పట్టించుకోలేదు. మహేందర్కి చెప్పినా, మళ్ళీ ఎవరు సుదర్శన్కి చెప్పినాం, కానీ ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. అవుతుంది ఇప్పుడు మున్సిపాలిటీ అయిందంట, ఎవ్వరు కూడా ఇప్పుడు వాళ్ళది లేదు వీళ్ళది లేదు, ఎవరి దగ్గర వేరే కానీ ఇక అవుతుంది అంటారు. కానీ అంతకంటే ఎక్కువ ఏం చెప్తలేరయ్యా.
మున్సిపాలిటీ ఆఫీస్ పోమని కరెంట్ వెళ్ళిపోరా చెప్తుడు. ఆడికి తుమ్ముకుంటూ పోయి మతలాబ్ చేసుకోపోరు అమ్మ అంటే మేము పోతలేము, బస్సులోకి వెళ్ళి 4-5 పోతలేము. ఆడికి ఆఫీస్ కాడికి రామంటే కూడా మేము ఆడికి పోయినాం, కలెక్టర్ ఆఫీస్ కాడికి. ఆడికి పోతే కూడా అన్ని దరఖాస్తులు ఇస్తే కూడా వాళ్ళు కూడా ఆడ కూడా పట్టించుకోలేదు. ఇంకలాం మా పిల్ల ఇంకలాం పిల్లు ఆ పిల్ల గురించి కూడా మేము అన్నీ రాసిస్తే కూడా మా పిల్లకి పెన్షన్ కూడా వస్తలేదు. ఏం చేయాలో అర్థమవుతలేదు సార్. మేము మా కష్టం చేసుకొని మేమే బతున్నాం, ఎవ్వరు సాయం లేదయ్యా. ఈ సీసీ రోడ్ అన్న వేపిమంటే ఈడ కూడా వేపిస్తలేరు. నీళ్ళ ప్రాబ్లం అయితే ఎండాకాలం అయితే కొట్టుకొని సావాలి, ఇక నీళ్ళు వస్తలేవు. మాకైతే అది చెల్లెళ్ళు పడిన బట్టలు పాదలు విండుకుంటున్నాం, గిన్నెలు వనలు దొమ్ముకుంటున్నాం, కానీ తాగరికి కొనుక్కొచ్చుకుంటున్నాం. ఈ నీళ్ళు నల్ల నీళ్ళు పడతలేము మేము, ఆ 4 బిందెలు వస్తాయి కానీ ఎందుకో ఇక వీళ్ళు పట్టుకొని అని చెప్పి ఇడిసబెట్టి ఆడ ఉంటున్నాం. ఆడికెళ్ళి మోసుకోవాలి నాయన ఈ గడ్డ, ఆడికెళ్ళి మోసుకోవాలి. నాకు 2 నెలలు వచ్చినాయి కానీ ఆడికెళ్ళి మోసుకోవాలి, ఇంటి దాకా రాదని చెప్పి అన్నిటి పెట్టిపోయారు. కేసీఆర్ నల్ల ఇంటికి ఒక నల్ల, ఆ నుంచి మోసుకోవాలి. అవి కూడా ఎట్లా వస్తాయి, ఒక్కొక్కసారి బురద వస్తాయి. అవునమ్మా, ఇప్పుడు ఇక్కడికి ఎంపీ ఈటల రాజేందర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎవ్వరు రాలేదయ్యా, ఎవ్వరు రాలేదు. ఇంకా ఓట్లు అప్పుడు మాత్రం అయితే ఇక మా ఊళ్ళకి వెళ్ళి అందరూ వస్తారు. ఇప్పుడు అయితే గుంపులుగా గుడిగుంచాలు కట్టుకొని వస్తారు. ఇప్పుడు ఎంపీ సార్ ఎమ్మెల్యే సార్ వాళ్ళు ఎవ్వరు రాలేదు, ఎవ్వరు అడగలేదు మమ్మల్ని ఎవ్వరు కూడా ఎత్తలాభ చేయలేదు. ఏ పెద్ద మనిషి రాలేదు. हेलो जकिया हूँ मैं। हर साल हमको पानी की परेशानी है, बोर के बारे में बहुत परेशानी है। हमको घर देते बल्कि 20 साल से हमको धोखा दे रहा है। केसीआर भी बोला ऐसी देता हूँ मतलब रेवरेटी भी देता हूँ बोल के 3 साल होगा अब तक घर नहीं ना पता है। उसमें आया एप्लीकेशन में घर आएगा, माँ तुम्हारा नाम आ गया, देता हूँ बोल के बोल रहे, लेकिन अभी तक घर भी नहीं दिए हमारे को। आके देखे, इंक्वायरी करे, फोटो लिए, वीडियो लिए, हमारा सब लिए। फिर अब 4 दिन तो आप लोग भी ले लेके चले जाते, फिर कच्चू बढ़ जाते आप लोग भी। हम लोग कैसा करना बोलो आप पूरी इंक्वायरीज कर रहे हैं ना आप लोग। हैसन को दे रहे, बिल्डिंग हैसन को दे रहे, घर हैसन को दे रहे, नाला हैसन को दे रहे, नाला हम लोग को नल भी नहीं है, हम लोग को परेशानी है। हमको आके देखे, इंक्वायरी कर लिए, सब करे, फिर कैसा नहीं देते आप लोग घर। हैसन को देते क्या घर, नहीं हैसन को देखना, देख के भी गए, वीडियो लिए, सब लिए, फिर कहीं को नहीं दे रहे घर तुम लोग। फिर उतने जने आते, बड़े लोग आके देख के जाते, वीडियो लिए, हमारा घर का वीडियो लिए, सबका लिए हमारा, कहीं को नहीं रहते। फिर हमारे घर देना तुम लोग, देखना, इंक्वायरी करके दियो, हमारे को भी घर होना हमको। పెద్దమ్మ కాలనీలో మనం చూస్తూ ఉన్నాం, స్ట్రీట్ లైట్లు కూడా రావట్లేదని చెప్పేసి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ వాటర్ సమస్య కూడా విపరీతంగా ఉంది, వాటర్ కూడా సరిగ్గా రావట్లేదు. ఎప్పుడు వచ్చినా కూడా 4-5 బిందెలకు మించి ఎక్కువ రావట్లేదు, అది కూడా 3-4 రోజులకు ఒకసారి వస్తుందని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, రోడ్ల సమస్య కూడా ఇక్కడ విపరీతంగా ఉంది. ఇక్కడ సీసీ రోడ్లు కానీ అండర్ డ్రైనేజ్ సమస్యలు కూడా విపరీతంగా ఉన్నాయి. ఇది ఒక సమస్యల నిలయమనే చెప్పొచ్చు. ఇక్కడ అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఏ అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా ఇక్కడ పట్టించుకోవట్లేదని చెప్పేసి ఇక్కడ ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వెంటనే దీనికి పైన ప్రభుత్వ అధికారులు స్పందించి వీరి సమస్యలకు శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పేసి ప్రజలు కోరుతూ ఉన్నారు. వీళ్ళ నుంచి వెంకటేష్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.